వ్యక్తి మరణానికి రావడం అనేది చాలా అరుదు. నిజమైన వ్యక్తి అంటే సామాన్యులు చాలా మంది చచ్చిపోతారు, రోజుకి కొన్ని వేల మంది చచ్చిపోతారు. అసలు వాళ్ళకి ఎందుకు చచ్చిపోతామో వాళ్ళకి తెలియదు, కానీ ఈ మరణానికి ఒక కారణం ఉంది. ఎంతో మంది బడుగు బలహీన వర్గాల ఎవరైతే కింద పడిపోయిన వాళ్ళు ఎంతో మందిని సహకరించారు. ఒక ఎస్సీ అంటే ఎక్కడ పడినా కానీ మా పక్కన కూర్చోదు, మీరు అంత దూరం కూర్చోవాలి, అసలు మీకు ఈ బాట లేదు అనేది తీసుకొచ్చారు. అటువంటి వాటిలో ప్రజలకి మా తాతకి పెద్ద ఒక పేటే ఉంది. ఎందుకంటే ఏ కారణం వచ్చినా, ఏ చిన్నది వచ్చినా, ఏం చేసినా ఆఖరికి జలుబు వచ్చినా కానీ వచ్చేది చిరుపతి గారి దగ్గరికి. దాని తర్వాత అట్టి స్థానాన్ని మా పేరెంట్ గారు తీసుకున్నారు. ఎంతో మంది హక్కు నేర్చుకున్నారు, ఇబ్బంది సమయంలో నిల్చున్నారు. మచ్చుకి మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు అంతటా రిగ్గింగ్ జరిగింది, కానీ ఈ బూతులు జరగలేదు. ఆ వృద్ధాప్య దశలో కూడా ఆ ప్రాణం ఊరుకోలేదు. ఎంతో మంది ఊరుకో వేలేశారు, మనకి ఎందుకులే, ఇది మనది కాదుగా. కానీ మా ప్రాణం ఊరలేదు. ఒక అలెగ్జాండర్ ఏ విధంగా అయితే దండెత్తి తన ఉన్నటువంటి శక్తి మొత్తాన్ని కూడా దారపోసాడు సైన్యం కోసం, అదేవిధంగా ఈ ఊరి కోసం దారపోసాడు, తన కుటుంబం కోసం దారపోసాడు, అన్ని విధాలుగా మంచిగా చేశాడు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. వాడు చిన్నవాడు ప్రేమతో పంపించాడు, హక్కు నేర్చుకున్నాడు. అదేవిధంగా మా కుటుంబానికి కూడా చాలా మంచి చేశాడు. చిన్న చిన్న పొరపాట్లు అందరూ చేస్తూ ఉంటారు. అలానే మా నాన్న చిన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అందరూ చేస్తూ ఉంటారు. హక్కు నేర్చుకున్నాడు మా నాన్నగారిని. కింద పడలేదు, ఏ తమ్ముడికి కూడా అంత చేయలేదు, ఎవరు కూడా హక్కు నేర్చుకున్నాడు మా నాన్నని. మా కుటుంబానికి చాలా పెద్ద దిక్కుపోయిందని మేము చాలా బాధపడుతూ ఉన్నాం. బాధ అనేది ఒకటే కాదు, ఇది తీర్చలేంది. ఎందుకంటే మళ్ళీ ఇటువంటి వ్యక్తి పుట్టాడు. మా నాన్న కూడా ఉన్నాడు, అది అనుకునేది కాదు. కానీ ఈ సంవత్సరం అందరికి కూడా ఉన్నది తెలియజేస్తున్నాం.